పటంచెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై పీసీసీ నియమించిన విచారణ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో అమీన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మలా రెడ్డి ఇచ్చిన జాబితాతో మండలాలు, మున్సిపాలిటీల వారీగా కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై కమిటీ సభ్యులు విచారణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పటంచెరులో ఇటీవల నెలకొన్న విభేదాలపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు పటంచెరుకు వచ్చామని, నియోజకవర్గంలోని కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలను సద్దుమణిగేలా చూస్తామన్నారు. అన్న మీరు రండి, లోపలికి ఎవరినైతే వెళ్తారో వాళ్ళే అన్న కాబట్టి మీరందరూ సామరస్యంగా మీరు ఎంత నిదానంగా ఉంటే, ఎంత సహకరిస్తే ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తాం. కాబట్టి మీరు సహకరించాలి. ఎవరు చెప్పలేదు, చేయలేదు అనుకుంటా మీరు మరీ చెప్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ బ్లాక్ డిస్కషన్ చేద్దాం. కార్యక్రమం సక్సెస్ అయిన వరకు ప్రతి ఒక్కరు విచ్చేసిన కాటాసీన అభిమాని నేను కానీ అందరూ ఆది శ్రీనివాస్ గారు మరి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై ఒక నిర్ధారణ మీ అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వానికి మన పార్టీకి మా ద్వారా ఒకటి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి రావడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వినోద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎక్కువగా ఇది సంభాషించే సమయం ఉన్నటువంటి వేదిక మీద మాట్లాడే అవసరం కాకున్నప్పటికీ మీ మనోభావాలకు అనుగుణంగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో సూచన చేయాలని చెప్పి ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి కూడా ఈ అంశాన్ని మేము మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ పెద్దలు కూడా దామోదర రాజనరసింహ గారు, పెద్దలు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్న కానీ, ఇంకా ఇతర శాసనసభ్యులు మిత్రులు కూడా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అంశంలో కూడా వాళ్ళ అభిప్రాయంలో తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నిర్ణయం కూడా ప్రయత్నం చేస్తూ ఈ జిల్లా నుండి ఈ పటాన్చెరు నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన కూడా తీసుకోవడం, ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పిన అంశంలో అది మేము అది దిద్దుబాటు అనుకున్నామా, ఇతర ప్రేరకాలు చేయడానికి కోసం ప్రయత్నం చేయడానికి మధ్యలో కావడం జరిగింది. ఇప్పుడే వినోదంగా చెప్పినట్టుగా మేము జిల్లా అధ్యక్షురాలు నిర్మల మేడం గారు దగ్గర తర్వాత జిల్లా అధ్యక్షురాలు తన ఆదేశాల మేరకు తను సమన్వయం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుకు సాగుతూ ప్రయత్నం చేస్తూ ఈరోజు మాట్లాడే వాళ్ళతో ఇక రేపు కూడా వినోదం రేపు కూడా మాట్లాడే రిపోర్ట్లను ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు మీ అభిప్రాయం మీ మండల శాఖ ద్వారా కానీ